నమస్తే, వెల్కమ్ టు లియో. ట్రిపుల్ ఆర్ గారు కొట్టిన దెబ్బకి రెండు పిట్టలు పడుతున్నాయా? అటు ఆంధ్ర కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు. రెండిట్లో ఉన్నటువంటి యొక్క మాజీ ముఖ్యమంత్రులు ఎవరైతే ఉన్నారో, ఒక పక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా మరో పక్క తెలంగాణకు సంబంధించి కేసీఆర్ గారు కావచ్చు. మొత్తానికి ట్రిపుల్ ఆర్ గారు కొట్టే దెబ్బకి ఈ రెండు పిట్టలు పడబోతున్నాయా? ఏంటి స్టోరీ అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మనం చూసుకుంటే ట్రిపుల్ ఆర్ గారు ఏదైతే కొట్టిన దెబ్బకి రెండు పిట్టలు పడబోతున్నాయా? ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, రెండు రాష్ట్రాలలో ఖచ్చితంగా గవర్నమెంట్లు అయితే మారి. గతంలో వైసీపీకి సంబంధించిన గవర్నమెంట్ ఏపీలో ఉంటే, మరో పక్క కేసీఆర్ గవర్నమెంట్ అనేది తెలంగాణలో ఉంది. కాకపోతే ట్రిపుల్ ఆర్ గారు కొట్టిన దెబ్బకి ఇటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్, అదేవిధంగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్, వీళ్ళిద్దరూ కూడా ఒకే దెబ్బకి రెండు పిట్టల అంటే ఏమంటారు? ఇక్కడ మీరు అడిగినప్పుడు నాకు ఒక చిన్న ఇది వచ్చిందండి. అంటే చూసారా, ఫస్ట్ టర్మ్లో కేసీఆర్ మంచిగానే ఉన్నాడు. ఎందుకున్నారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉన్నారు. 2014 టు 2019 అది ఇంచుమించు అక్కడ కూడా అంతే, అటు ఇటుగా తెలంగాణలో కూడా. అప్పుడు ఏ గొడవలు లేవు, అప్పుడు బాగానే సజావుగానే ఆయన పరిపాలించాడు. ఎప్పుడైతే 2019 నుంచి 2024 వరకు చూసుకుంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి రాగానే ఇక్కడ కేసీఆర్కి తేడా చేసింది. మీరు గమనిస్తే అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇటు నుంచి అటు వెళ్లకుండా అటు నుంచి ఇటు వచ్చింది. అందుకని దెబ్బకి ఏమయ్యాడు జగన్మోహన్ రెడ్డి దెబ్బకి? అక్కడ జగన్మోహన్ రెడ్డి పోయాడు, ఇక్కడ కేసీఆర్ పోయాడు. స్నేహం అనేది ఎవరితో చేయాలి అనేదానికి ఇది మంచి ఉదాహరణ. మీరు శత్రువుతోటైనా ఉండొచ్చు, కానీ మిత్రుడు అనుకునే శత్రువుతోటి చాలా కష్టం మీకు. చంద్రబాబు నాయుడుతో ఆయన అనవసరంగా వైరం పెట్టుకుని ఒక రాష్ట్రం తెచ్చుకుని ఒక ముఖ్యమంత్రి అయ్యి చంద్రబాబు నాయుడు దూరంగా పెట్టి ఏం పోకున్నాడు? కేసుల్లో ఇరుక్కున్నాడు ఈరోజు. అంటే ఒక కేసులతోటి సంబంధం ఉండే వ్యక్తితో, ఒక అవినీతిమయమైన వ్యక్తితో నువ్వు సంబంధం పెట్టుకుని నువ్వు మొత్తం పంకిలంలో ఉన్నావు ఈరోజు. మొత్తం నీ కుటుంబం బురదలో కూరుకుపోయింది, అవినీతి బురదలో, స్కాముల బురదలో. అయితే మీరు చెప్పినట్టుగా ఏదైతే 2014 నుంచి 2019 వరకు పక్క రాష్ట్రంలో బాబు గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ అభివృద్ధికి సంబంధించి పెట్టుబడులు వాటి గురించి మాట్లాడడం జరిగింది. అదే టైంలో కేసీఆర్ గారు కూడా అసెంబ్లీకి రావడం కానీ, లేదంటే అదే చెప్తున్నా, సజావుగా ఉన్నాడు ఆయన, ఇవన్నీ జరిగాయి. కానీ ఎప్పుడైతే మీరన్నట్టుగా 2019లో జగన్ వచ్చిన తర్వాత కేసుల పరంపర అనేది జగన్కి అది మామూలే. కానీ అప్పటిదాకా కేసుల గురించి ఎక్కడా కూడా లేనటువంటి ఒక కేసీఆర్ గారికి కేసులు అనేది చుట్టుకున్నాయి. సో చెడు తొందరగా పడుతుంది. 6 నెలలు సవాసం చేస్తే వారు వీరవుతారని జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ఆయనకి బాగా, అంటే జీవితంలో కోలుకోలేని దెబ్బ అంటే అది కేసీఆర్కి. పూర్తి కుటుంబం మహేష్ బాబు డైలాగ్ లాగా కుటుంబం ఉప్మా తిని బతుకుతోందని ఇక్కడ కుటుంబం బురదలో కొట్టుకుపోతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏదైతే మన కవిత గారికి సంబంధించిన కేసులో కూడా శరత్ చంద్రారెడ్డి, విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి బంధువులు కావచ్చు, ఈ యొక్క సంబంధంతో లిక్కర్ కేసు ముడిపడి ఉంది. అలాగనే ఇప్పుడు కేసీఆర్ సంబంధించి కూడా చాలా అవినీతిని నేర్పించారని చెప్పేసి అనుకోవచ్చా జగన్? ఖచ్చితంగా కాదు. అసలు కవితకి మీరు ఆలోచిస్తే ఒక బతుకమ్మ, ఒక ఇంటర్నేషనల్ ఫేమ్ తెచ్చుకున్న వ్యక్తి, ఒక జాగృతి, అంటే ఒక మంచి ఏమనాలి ఆధ్యాత్మికత నుంచి అసలు లిక్కర్కి వెళ్ళటం ఏంటండి? అంటే ఏ రకంగా ఆవిడ బ్రెయిన్ వాష్ చేశారు, ఆవిడ ఎట్లా ట్రాప్లో పడింది. అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎంత డేంజర్ అనే దానికి మనం ఇవాళ చెప్తున్నాం. కాబట్టి చెడు అనేది ఒక చెదలాగా ఎట్లా పాకేస్తుంది, ఒక రాష్ట్రాన్ని ఎట్లా కుదిపేస్తుంది, మీకు ఒక ముఖ్యమంత్రి పదవిని ఎలా లాగేస్తుంది అనేదానికి ఇవాళ మీరు కేసీఆర్ కుటుంబాన్ని చూస్తారు, తెలంగాణని చూస్తారు. ఇవాళ ఎట్ ద సేమ్ టైం మీరు అన్నట్టుగా రఘురామకృష్ణరాజు విషయం తీసుకుంటే, ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి రేపొద్దున అసెంబ్లీకి రాడు, పులివెందులలో ఉప ఎన్నిక ఖాయం అన్నాడు ఆయన. ఎందుకన్నాడు? జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు అసెంబ్లీకి రాలేదు. ప్రమాణ స్వీకారం చేయటానికి కూడా ఒక ఎమ్మెల్యేగా ఆయన వస్తే ఆయన కారు యాక్చువల్గా లోపలికి రాకూడదు, కానీ బాబు గారు పర్మిషన్ ఇచ్చి సర్లే మాజీ ముఖ్యమంత్రి అని ఆయన కన్సిడర్ చేస్తే వచ్చాడు. వచ్చి 5 నిమిషాలు కూడా లేడు అక్కడ. అంటే
కనీస జ్ఞానం లేని వ్యక్తి అన్నమాట. ఎందుకంటే నా ఎమ్మెల్యేలు ఉన్నారు, నన్ను నమ్ముకుని నా పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు గెలుపొందారు, వాళ్ళ ప్రమాణ స్వీకారోత్సవానికి నేను ఉండాలి అన్న ఇంగిత జ్ఞానం లేకుండా 5 నిమిషాల్లో వెళ్ళిపోయాడు. పేరు కూడా చెప్పడం మర్చిపోయాడు, తన పేరు తనే మర్చిపోయాడు ఈగలాగా. అది జరిగింది. అంటే నేనంటాను ఎక్కడో ఏదో కన్ఫ్యూజను, ఎట్ ద సేమ్ టైం గిల్టీ కాన్షియస్. అంటే అతను భరించలేడు. చంద్రబాబు నాయుడు అక్కడ, పవన్ కళ్యాణ్ అక్కడ, లోకేష్ అక్కడ, అనిత అక్కడ, నేను ఇక్కడ. ఆయనకు అది ఉంటుంది అది ఆ రోజు. ఆ తర్వాత ఏం జరిగింది, ఒక్క రోజు కూడా ఆయన అసెంబ్లీకి రాలేదు. మొన్న వచ్చాడు ఎక్కడి నుంచి, లండన్ నుంచి. ఎక్కడికి వెళ్ళాడు, యలహంకకి వెళ్ళిపోయాడు. నువ్వు ఎక్కడికి రావాలి, తాడేపల్లికి రావాలి. మరి నువ్వు ఎదరవాడికి నీతులు చెప్తూ నువ్వేం చేస్తున్నావు? నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు నువ్వు ప్రతిపక్షాన్ని తిట్టిపోస్తావు. నువ్వు ఇప్పుడు ప్రతిపక్షం కాని ప్రతిపక్షంలో ఉండి నువ్వేం చేస్తున్నావు? నువ్వు అసలు ఎందుకు యలహంకకి వెళ్ళావు? వచ్చాక ఏమన్నారు, అసెంబ్లీకి వస్తాడు అన్నారు. అది అయిపోతే జనవరి 3 అయింది, జనవరి 29 అయింది, ఇవాళ ఫిబ్రవరి 5 అయిపోయింది, మార్చి 12 వస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ మీద ధర్నాలు. ఎవడు చేస్తాడు? నువ్వు చేస్తావా? నువ్వు వచ్చి నిల్చుంటావు? నీకు దమ్ముందా? నువ్వు పర్యటిస్తావా అసలు? నువ్వు దేనికి పర్యటిస్తావు అసలు? నీకు అంత దమ్ము ఎక్కడుంది? ఇప్పుడు పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తున్నావు. ఈ కాడికి నువ్వు అసలు అసెంబ్లీకి వస్తావని ఎవడనుకుంటాడు? నీకు అంత ధైర్యం ఉందా అసలు? ధైర్యంగా నువ్వు వీళ్ళ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మాట్లాడగలవా? ఒక రఘురామకృష్ణరాజుని అధ్యక్ష అనగలవా? ఒక అయ్యన్న పాత్రుడు ఉంటే అయ్యన్న పాత్రుడు కళ్ళలోకి సూటిగా చూసి మాట్లాడగలవా? చంద్రబాబు నాయుడు గారి ముందు ధైర్యంగా తలెత్తుకుని మాట్లాడతావా? పవన్ కళ్యాణ్తో మాట్లాడగలవా? ఆయన కుటుంబాన్ని అంత కించపరిచావు. లోకేష్తో మాట్లాడతావా? మాట్లాడమనండి. వస్తాడా? లేదు, తప్పదు కాబట్టి వస్తాడేమో మనకు తెలియదు. సరే, ఇది ఇక్కడ ఈ విషయం ఇలా ఉంటే, ఇందాక మీరు అన్నట్టుగా ఇవాళ రఘురామకృష్ణరాజు గారి దెబ్బకి ఇక్కడ కేసీఆర్ గిలగిల్లాడుతున్నాడు. చూసారా, చెడు కలిసి వస్తుంది అందరికీ. మీకు ఎప్పుడు కూడా ఒక చెడు సంఘటన జీవితంలో సంభవిస్తే వరుసగా చెడే వస్తాయి, మంచి రావు. కానీ మంచితో పాటు ఎక్కువ మంచిలు రాకపోయినా ఒక మంచి జరిగినా కూడా అది మనకు ఆనందాన్ని ఇస్తుంది. ఇది ఇక్కడ విచారం మీద విచారం, విచారం మీద విచారం నడుస్తుంది. ఎందుకంటే ఇవాళ ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్ తెలంగాణ ఏదైతే ఉందో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఎవరి మీద? కేసీఆర్ మీద. దేనికి? మీరు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? 14 నెలలు అవుతోంది. మీరు ఒక శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డారు కదా, మరి మీ పాత్ర ఏంటి? మీరు ఏం చెయ్యాలి? అసెంబ్లీకి వచ్చి మీ వాడిని వినిపించాలి కదా. మీరు తెలంగాణ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. మరి చేసి మీరు ఈరోజు ఒక శాసనసభ్యుడిగా మీ విధి విధానాలు ఏంటి? మీరు ఎందుకు రావట్లేదు? ఒకవేళ ఆయన రాకపోతే ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేయండి అని ఇవాళ కోర్టుకు విజ్ఞప్తి చేశారు. బాగుంది కదా, వినటానికి బాగుంది. అంటే 2 రాష్ట్రాల్లో అపోజిషన్లో ఉన్న వాళ్ళు ఎలా ఒకే తాటి మీద వెళ్తున్నారు. చాలా బాగుంది వింటాను. ఇక్కడ 2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు అభివృద్ధిలో దూసుకెళ్ళిపోతూ ఉంటే నువ్వా నేను అని పోటాపోటీగా మీరన్నారుగా గురు శిష్యులని. వాళ్ళు గురు శిష్యులు అయినా కాకపోయినా, మంచి స్నేహితులు అయినా కాకపోయినా, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడ్డంలో మాత్రం ఇద్దరు చక్కగా కష్టపడుతున్నారు. ఇక్కడ సీనియర్ మోస్ట్, ఇక్కడ కొంచెం సీనియర్. కానీ ఇక్కడ ఇంత సీనియర్ మోస్ట్ బురదలో కాలేశాడు. ఇక్కడ జూనియర్ అనుకోవాలో ఏమనుకోవాలో మనకు తెలియదు. కానీ ఈ జూనియర్ వెళ్ళి సీనియర్ని బురదలోకి లాగాడు. అది అక్కడ సీనియరు జూనియర్ అనుకున్న వ్యక్తికి అభివృద్ధిలో బాట వేశాడు, ఇక్కడ బురదలో బాట వేశాడు. అంటే అవినీతిలో కూరుకుపోయేలాగా చేశాడు ఇక్కడ. ఇది కేసీఆర్ గ్రహించుకోవాలి. కేసీఆర్ కానీ కేటీఆర్ మొన్న కూడా నోరు జారాడుగా చంద్రబాబు నాయుడు మీద. వాళ్ళు ఆలోచించుకోవాలి, మనం ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు మాట్లాడుతున్నాం, మనం ఎవరితో సఖ్యతగా ఉన్నాం, మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, మన ఫ్యూచర్ ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించుకుని ఒక మాట మాట్లాడే ముందు మాట్లాడితే బాగుంటుంది. సో చూద్దాం మనం ఖచ్చితంగా
ఏదైతే రఘురామకృష్ణ గారి దెబ్బకి అక్కడ ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్తో పాటు ఇక్కడ కేసీఆర్ ఏదైతే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో ఇద్దరికి ఒకేసారి దెబ్బ తగిలే అవకాశం అయితే ఉంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.